ఫుల్గా నానిపోయినా మనకి ఏ చిక్కట్లే. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తుంది. అయితే ఉదయపూర్లో ఉన్నాం. ఒక హోటల్ వాళ్ళు వచ్చి ఫ్రీగా అయితే రూమ్ ఇచ్చారు ప్రమోషన్ చేయమని. అంటే ఫస్ట్ ఒక అంకుల్ అయితే హెల్ప్ చేసా, వాళ్ళ తమ్ముడిదే అంటే హోటలు. ఇలాగ ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నారు అది అని చెప్తే తెల్లని అంకుల్ హోటల్ అయితే ఫ్రీగా అయినా ఇస్తానని ఇంకా వాళ్ళ అన్న వచ్చి అట్లా వీడియో కూడా తీసిపెట్టు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే అండి, ఈరోజు నుంచి మనము పింక్ సిటీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 247 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి పింక్ సిటీ. కూగులు తుప్పల్లో ఒక తీసుకొచ్చేస్తాం కదా, పక్కనే బస్ స్టాండ్ ఉందనుకోండి, ఎవరు లిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు, అంతా డబల్స్ వస్తున్నారు. పింక్ సిటీకి అయితే మనం వెళ్ళాలా. పింక్ సిటీ మొత్తం 247 కిలోమీటర్స్ అయితే ఉంది. భయ్యా అయితే డైరెక్ట్ జోధ్పూర్ హైవేకి అయితే తీసుకెళ్తా అని నాకు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉన్న లిఫ్ట్ అయితే సరిగ్గా చిక్కట్లేదు, కానీ భయ్యా తీసుకెళ్తా అంటారు. అయితే నేను తింటా, ఫుల్గా ఆకలిస్తున్నా, తింటా అన్న వీడియో రాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే భయ్యా అయితే స్పెషల్గా నా కోసం వచ్చాడు డ్రాప్ చేసేకి. మారుతిలో పోయి వెళ్ళాడు. మనకు బ్లూ సిటీగా పిలుచుకునేదైతే జోధ్పూర్ అండి. ఇంకా ఇది సన్ సిటీ అంట. మనకు ఉన్న ఇప్పుడు ఇది మనకైతే లిఫ్ట్ ఏం వెహికల్ ఇవ్వట్లేదండి. దానంగా కొన్ని వీళ్ళంతా పదేస్తా అనుకుంటున్న కోపం వస్తాను. అసలు ఎంత మొత్తుకుని చెప్పినా లాస్ట్కి వచ్చే సిచ్యువేషన్కి వస్తున్నారు. ఎంత అదే సామెత చూడు, రామాయణం అంతా చెప్పినాక అమ్ముడు బాయ్ ఏమవుతుంది అన్నట్టు వీళ్ళకి ఎంత చెప్పినా లాస్ట్కి పాదయాత్రానికి వస్తారు. కాపట్లే అయితే ఆనందంగా పిల్లడు కొంచెం మన ఏజ్ ఉంటుంది. జస్ట్ 5 నిమిషాలు ఆగు భయ్యా అని వస్తాను దింపేయన్నాడు. బైక్లో దింపిన ఒక 5 కిలోమీటర్లు ఎక్కువ దింపలేవు. చూద్దాం, వెహికల్స్ ఆపట్లేదు, చాలా ఇబ్బంది చేస్తాను. బ్యాగ్ పక్క పోయి చినిగిపోయింది. ఒక 25 కిలోమీటర్స్ అయితే వెళ్తాను. ఇక్కడ నుంచి జోధ్పూర్ నాకు తెలిసి 230 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. జోధ్పూర్ స్ట్రైట్ అండి, ఎక్కడ క్రాసింగ్స్ అయితే లేవు, స్ట్రైట్ వెళ్ళిపోతే జోధ్పూర్ వస్తుంది. లిఫ్ట్కి అయితే ట్రై చేస్తున్నా, లిఫ్ట్ అయితే ఇచ్చి పాపాన పోట్లే కదా. చూద్దాం, వీళ్ళంతా పాదయాత్ర అనుకుంటున్నారు. మనము మందిరానికి అయితే వెళ్తున్నాము. అంటే ఇప్పుడు ఈ భయ్యా వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చా. అంటే ఒక టెంపుల్, ఆ టెంపుల్లో దర్శించుకున్నా భయ్యా. హలో, ఇక్కడ నుంచి జోధ్పూర్ అయితే 194 కిలోమీటర్లు ఉందండి. మొత్తం 3 గంటల సేపు జర్నీ ఉంది మనకి ఇక్కడ నుంచి. ఈ హైవేలో లిఫ్ట్లో అయితే చిక్కట్లేదు. చిన్న చిన్న బైక్స్ మీద వెళ్ళిపోతున్నా 10 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఇలాగా. నా దగ్గర వాటర్ కూడా అయిపోయినాయి, వాటర్ లేవు, దప్పిక్ వస్తున్నాయి. మనకైతే కేల్వాదంగా అయితే లిఫ్ట్ చిక్కినాయి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ ధన్యవాదాలు. మనకైతే ఒక 2 కిలోమీటర్స్ లిఫ్ట్ చూస్తానే. జోధ్పూర్కి ఓన్లీ బైకులతో వెళ్ళిపోయి అట్లా అన్ని బైకులు 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. ఇంకా జోధ్పూర్ ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ ఉండిండొచ్చు.
భయ్యా అయితే మనకు డబ్బులు అయితే ఇచ్చాయి, ధన్యవాదాలు భయ్యా. మనకు లిఫ్ట్ యాచిక్కుతూనే డబ్బులు ఇచ్చి వెహికల్లో అయితే పో అంటున్నా. చూద్దాం. డాయికి పోకుండా నేను ఇంత ఉండి రాజస్థాన్లో ఇంకా డాయికి పోతే కలేజా సినిమా గుర్తుకొస్తుంటాం భయ్యా. ఏంటి భయ్యా ఇది నా పరిస్థితి. జోధ్పూర్కి ఒక్క వెహికల్ సరిగ్గా వెళ్ళట్లేదండి హైవేలో. చూడండి ఎలాగున్నో ఎండతో వాన్ చేస్తాను. మిట్ట మధ్యాహ్నం అవిని కదా అనుకున్నా. ఆయన పక్క చూడండి ఫుల్ నల్ల మాగమేసిని. వాన పడితే అట్లా ఇట్లా పడదు, ఫుల్గా నానిపోతా. కొండల మధ్యలో అడవి మధ్యలో వెళ్తాను. మీకు కావాలంటే కింద మ్యాపింగ్ లొకేషన్గా పెడతా, చూడండి ఎట్లుంటుంది రోడ్డు. ఒక భయ్య అయితే కాపి ఫుడ్ అయితే ఇస్తున్నాడు. అంటే లిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ ప్లేస్ లేదనే. ఫుడ్ ఏమన్నా కావాలంటే ఓకే ఏదో ఒకటి కడుపులో లేదు, దేవుడే పంపించిన అనుకోవాలా. ఫుల్గా ఆకలిస్తాను. బ్రో అయితే మనకు ఇస్తానా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఫ్యామిలీ అయితే వెళ్తున్నా అండి. వాళ్ళు ఆపి మనకైతే హైట్ పండ్లు ప్లస్ వాటర్ ఫుడ్ అయితే ఇస్తున్నారు. ఫుల్గా ఆకలి అయితే వేస్తాను నిజం చెప్పాలంటే. ఈ ప్లేసెస్లో అనేది మన లిఫ్ట్ అనేది చిక్కట్లేదు. పాము వీళ్ళు లిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు కానీ వీళ్ళు వెహికల్ ఒక ఫుల్ ఉన్నా. అయితే లిఫ్ట్ చిక్కదు, ఫుడ్ ఏదైనా కావాలంటే ఓకే అన్నాను. ఇచ్చారు కాపి. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుదాం మనం తినేకుంటా. ఈ ఫ్యామిలీ అయితే అది హెల్ప్ చేశారండి. ఓకే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాచి వచ్చి పోసుకుంటారు. వాళ్ళు తెచ్చుకుంటే దేవుడు ఉన్నా అని ఇదే అండి మనకు నమ్మకం. ఎందుకంటే మా బుజ్జిగన పైన తీసి మాట ఏంటనే ఫ్యామిలీ హ్యాపీ జ్యూస్ ఐటు పనులు తెచ్చిన. ఫుల్గా ఆకలిస్తని ఏదో ఒకటి కడుపు నింపుకోవాలా. ఎంజాయ్ పండుగ. ఓ పక్క వాన పోయేస్తాని, ఇంకో పక్క రోడ్ల వెహికల్స్ లేవు, ఇంకో పక్క అడవి మధ్యలో మనం. చూడండి వాన గట్టి పోయేతాన్ని రానిపోతున్నా ఫుల్గా. ఓ మ్యాన్ ఈ వాన మొబైల్లో క్యాప్చర్ కాదు. ఇక్కడ చూడండి వానలో చూడండి వానకైతే ఫుల్గా నానిపోతున్నా. నా బ్యాగ్ కూడా నానిపోయినాయి. ఈ ట్రావెలింగ్ ఫీల్డ్లో ఇలా ఉంటుంది మళ్ళీ. చూడండి ఫుల్ వాన, మొబైల్కు వాటర్ ప్రూఫ్ కాదు అందుకు వాన్ చేయట్లే. బ్యాగ్ అంతా నానిపోయి నేనంతా నానిపోతానా. ఫుల్గా అయితే నానిపోయినా. మనకి ఏ చిక్కట్లే. అక్కడ చెట్టు అయితే ఉన్నా, చెట్టు కింద వెళ్ళాలా. అందుకే సేవ్ ట్రీస్ అనేది. మమ్మీ నానిపోయినా ఈరోజు నాకు ఫీవర్ వచ్చేస్తుంది ఈజీగా అందుకే సేవ్ ట్రీస్ అనేది. అగ్గో సామి ఫోన్ నానిపోయింది సరిగ్గా వర్క్ కావట్లే మొబైల్. మా చేసి ఇంతసేపు విని ఏమైనా ఫోన్ తెలియట్లే కదా. ఫుల్ వాన చూడండి. బ్యాగ్ అంతా నానిపోయింది. దగ్గర ఒక 5-6 కిలోమీటర్లు ఇట్లా వానతో వచ్చాను. ఎందుకంటే లిఫ్ట్ చిక్కిన బట్టలు నానిపోయినా కంటే వెహికల్ ఆపదు. చేతులుగా ఎలాగైపోయినాయో. మనకు పొద్దున్న నుంచి ట్రై చేస్తే చిన్న వెహికల్ ఆపినారు. అదిగో 15 కిలోమీటర్లు వెళ్ళేది. మనకి 160 కిలోమీటర్లు ఉంటుంది జోధ్పూర్కి. ఈరోజు వెళ్ళాం నాకు తెలిసి. వెహికల్ అయితే దగ్గర ఒక 50 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. అక్కడ నుంచి ఇంకా 150 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు బ్లూ సిటీ జోధ్పూర్ మాట. జోధ్పూర్ని బ్లూ సిటీ అంటారు. పింక్ సిటీ వచ్చి మనకి జైపూర్ మాట. ఉదయపూర్ వచ్చి మనకు సన్ సిటీ. జోధ్పూర్ కంటే మనకు 40 కిలోమీటర్స్ అండి. భయ్యా లిఫ్ట్ చిక్కట్లేదు. 7:20 అవుతుంది కానీ ఇక క్లైమేట్ అనేది ముబ్బత్ అవ్వట్లేదు. లిఫ్ట్లో అయితే ఏం చిక్కట్లే. ఇంకా 130 కిలోమీటర్స్ అయితే ఉంది మనకు జోధ్పూర్.
అలసిపోయిన బాడీ అంతా వాళ్ళలో నడిచి బ్యాగ్ పోయి ఏంటి జైపూర్కి అయితే ఇంకా 130 కిలోమీటర్స్ చెప్పాము. పక్క డాబాలో ఉంటే ఆ డాబాలో అడిగి నైట్ పనుకున్నాను. నాకు దగ్గర పవర్ బ్యాంక్ లేదు కదా,